వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీడియా వాచ్. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఏ అంశాలను హైలైట్ చేశారు, ఏ పత్రికలు ఏ శీర్షికను బ్యాన్ రైటంగా తీసుకున్నాయి, ఈ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈనాడు పేపర్లో ఏమిచ్చారనేది ఒక్కసారి చూద్దాం. ఈనాడులో జైత్వాని అక్రమ అరెస్టులో 3 ఐపీఎస్లపై వేటు అంటూ బ్యాన్ రైటం అయితే ఇచ్చారు. ప్రధానంగా జైత్వానికి సంబంధించి ఏదైతే కేసు నడుస్తుందో ఆమె కొంత తీవ్ర ఆరోపణలు చేశారో, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి అంటూ ఆమె చేసినటువంటి ఆరోపణలు అయితే దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారినటువంటి విషయం మనకు తెలిసింది. అందులో భాగంగానే 3 ఐపీఎస్ అధికారులపై అయితే వేటుపడినట్లుగా తెలుస్తోంది. సీతారామాంజనేయులు, కాంతి రాణా తథా అదేవిధంగా విశాల్ గున్నిని సస్పెండ్ చేశారు. నటి అరెస్టుకు నాటి సీఎంలోనే వ్యూహరచన, ఎఫ్ఐఆర్కు ముందే అరెస్టుకు ఆదేశించిన పిఎస్ఆర్, విమాన టికెట్లు కొని ముంబై పంపిన కాంతి రాణా, దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను విస్మరించిన గున్ని, డీజీపీ సమగ్ర నివేదిక, ఒకే కేసులో 3 ఐపీఎస్ల సస్పెన్షన్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. మొత్తంగా ఈ జైత్వాని కేసు అయితే 2 తెలుగు రాష్ట్రాలని కొంత ఊపేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 ఐపీఎస్లపై ఒకే కేసుకు సంబంధించి వేటుపడడంతో కొంత సీరియస్ యాక్షన్లోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలోని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జైత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో 3 జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటుపడింది. నాటి ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితమిది. ఒకే కేసులో 3 ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. నటి అరెస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోని కుట్రకు పథక రచన చేసినట్లు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ 3 ఐపీఎస్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న వీరు ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకుని 3 సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. డీజీపీ నివేదికలో కీలక అంశాలు ఈ విధంగానే ఉన్నాయి. ఇది మొత్తంగా జైత్వాని కేసుకు సంబంధించి ఎవరెవరైతే ఆ రోజు జైత్వానిని ఇబ్బంది పెట్టారో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పక్కదారి పట్టించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఈ బ్రేకింగ్ న్యూస్. చూద్దామంటే ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా ఇప్పటికే జైత్వాని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి రాజకీయ నాయకులను కూడా బయటికి లాగుతారా, కేవలం పోలీస్ అధికారులతో సరిపెట్టుకుంటారు, ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తు కాలంలో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరగబోతోందనేది చూడాల్సిందే. ఇక మరొక ప్రధాన బ్యాన్ ఐటమ్ చూస్తున్నాం. ఆక్రమణల అంతు చూస్తాం, చెరువులు కాలువలపై అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రత్యేక చట్టం, తెలంగాణలోని హైడ్రా తరహాలో రాష్ట్రంలోనూ వ్యవస్థ, బుడమేరు వరదలకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటూ ఏదైతే మంత్రి నారాయణ చేసినటువంటి కామెంట్స్ని కూడా హైలైట్ చేశారు. మొత్తంగా మనం ముందు నుంచి అనుకున్నట్లుగా హైడ్రా కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అవ్వదు. హైడ్రా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనంత సాహసోపేతంగా ఈరోజు చెరువులు లేకపోతే కుంటలకు సంబంధించి దాని చుట్టుపక్కల ఎవరైతే కబ్జాలు చేసి ఇల్లు కట్టుకున్నారో దానివల్ల వరదలు వస్తే ఎంత తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. ఆ నిర్మాణాలకు సంబంధించి అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించకుండా కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం, హైడ్రా లాంటిదే, ఆక్రమణలు ఎక్కడ ఉన్నా కానీ వెంటనే కూల్చేస్తామంటూ
ఇప్పటికే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు. మనం ముందు నుంచి కూడా రాజనీతి వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఒక చట్టం వస్తుంది. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి ఏ విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చూసాం. బుడమేరు ఉప్పొంగడం వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలను ఎంత తీవ్రంగా ఇబ్బంది పడ్డాయో మనం చూసాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఇష్టారీతిన అక్రమ కట్టడాలు కట్టడంతో ఆ నీరు ఎటు వెళ్ళలేక జనావాసాలు లేకొచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అసలు ఎవరెవరు ఈ కట్టడాలు కట్టుకున్నారు ఈ బుడమేరు పరివాహక ప్రాంతంలోని ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అక్రమ కట్టడాలన్నీ అతి త్వరలోనే కూల్చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కేవలం బుడమేరుకు కృష్ణానదికి మాత్రమే పరిమితం అవ్వకుండా రాష్ట్రంలోని 13 జిల్లాలకు కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. కాబట్టి హైడ్రాని మించి అక్కడ ఒక వ్యవస్థ రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో అనేది స్పష్టంగా అర్థమవుతోంది. చూడాలి మరి అంశానికి సంబంధించి ఏమవుతుందో. ఇక ఇది దానికి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే కేజ్రీవాల్ రాజీనామా అస్త్రం అంటూ మరొక హైలైట్ కూడా చేశారు. నిన్న కేజ్రీవాల్ ఏదైతే మరో 48 గంటల్లో తాను రాజీనామా చేస్తానని చెప్పారు. దానికి సంబంధించినటువంటి న్యూసే. 2 రోజుల తర్వాత వైదొలుగుతా, మధ్యంతర ఎన్నికలకు వెళ్తా, ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన, డ్రామాగా అభివర్ణించిన భాజపా, మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి కొన్ని నెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని బాంబు పేల్చారు. ఇక ఇది మొత్తంగా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి రాజీనామా రగడ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం, అంటే తాను పూర్తిగా నిర్దోషిగా నిరూపితమైనప్పుడు మాత్రమే తిరిగి తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ప్రజలకే నిర్ణయాన్ని వదిలేస్తున్నాను, మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం కాబట్టి ప్రజలు గెలిపిస్తే తాను ఏ తప్పు చేయనట్లుగా, ప్రజలు గెలిపించకుండా ఓడిస్తే ప్రజలే తిరస్కరించినట్లుగా భావిస్తానంటూ కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అయితే స్పష్టం చేశారు. దీనికి సంబంధించి చూడాలంటే బీజేపీ మాత్రం ఒకవేళ నిజంగానే మీరు రాజీనామా చేయాలనుకుంటే అదే క్షణం అదే గంటలో చేయొచ్చు కదా, ఎందుకు 48 గంటలంటూ కొత్త డ్రామా క్రియేట్ చేస్తున్నారు? కేవలం సింపతి కోసమే, లేకపోతే కేవలం రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆడేటువంటి డ్రామా అని అంటూ ఇప్పటికే బీజేపీ కూడా తీవ్ర ఎత్తున మండిపడుతోంది. మొత్తంగా ఏదైతే ఈ కేసు నుంచి, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటపడ్డ వాళ్ళందరూ కూడా రాజకీయంగా దాన్ని ఒక సింపతిగా గెయిన్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని బీజేపీ ఆరోపణ. అందులో భాగంగానే కవిత కూడా అటువంటి ప్రయత్నం చేసింది. కాకపోతే తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కామెంట్స్ చేసినటువంటి విషయాన్ని కూడా గమనించాం. ఇది మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు, రాజీనామా అస్త్రంగా మనం భావించాలి. ఇక ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి పేపర్ గమనిద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ అంశాలు ప్రధానంగా ఇచ్చారు, ఏ అంశాలని హైలైట్ చేశారనేది. ఇక్కడ కూడా వైపీఎస్లపై వేటు అంటూ కొంత సెటైరికల్గా అయితే బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పిఎస్ మొత్తంగా ఎస్పీలపై వేటు అనకుండా వైపీఎస్లపై వేటు అని ఇచ్చారు. గతంలో జైత్వానికి సంబంధించి ఎవరైతే ఇష్టారీతిని ప్రవర్తించారో ఆ కేసును దారి మళ్లించాలని చూశారో వాళ్ళందరిపైన వేటు పడిందంటూ పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గుర్ని సస్పెన్షన్, ముంబై నటి జైత్వాని కేసులో సంచలనం, సీనియర్ ఐపీఎస్లపై కొరడానాడు వైసీపీ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు వ్యవహారాలు, జగన్ సన్నిహితుడు సజ్జన్ను కాపాడేందుకు నటి కాదంబరిపై అక్రమ కేసు బనాయింపు, వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదులో నమోదు, పిఎస్ఆర్ ప్లాన్, రానా గున్ని యాక్షన్, ముంబైలో అక్రమంగా జైత్వాని కుటుంబాన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలింపు, ఐపీఎస్ల పరిధి దాటి వ్యవహరించారని, తప్పు చేశారని డీజీపీ అయితే నివేదిక. మొత్తంగా ఈ ముగ్గురి సస్పెన్షన్ అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక అమ్మాయి విషయంలో చేసినటువంటి ఈ దారుణానికి సంబంధించి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి సంబంధించి శిక్ష పడుతుంది, ఏ ఒక్కరిని వదిలిపెట్టమంటూ ప్రస్తుత ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా పేర్కొంటోంది. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. జమిలీ ఈ టర్మ్లోనే అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. గతం నుంచి, అంటే గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ జమిలీకి సంబంధించి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించబోతున్నారని. అయితే మూడవసారి అధికారంలోకి వచ్చాక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతోంది. అందులో భాగంగానే ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కారు ఆశాభావం, ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం భేష్. ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతోంది. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ, కులగణనపై ఇంకా నిర్ణయించలేదు ప్రభుత్వ వర్గాల వెల్లడి. కేవలం ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలే కాకుండా అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికలకు సంబంధించి
అందరూ సపోర్ట్ చేస్తారని అయితే బీజేపీ భావిస్తోంది. మరి ఇతర పార్టీల వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలియదు. కాకపోతే ప్రస్తుతం దీనికి సంబంధించి మాత్రం బీజేపీ ఒక ముందడుగు వేయబోతోందట. చూడాలి మరి సమీప భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏదైనా న్యూస్ మనకి వినిపిస్తుందేమోనని. పోతే మరొక బ్యాన్ ఐటమ్ కూడా చేస్తున్నాం. అవినీతి గని పరార్, గనుల వెంకటరెడ్డి విదేశాలకు జంపు, ప్రభుత్వ అలసత్వమే కారణం, ఇసుక అక్రమాల్లో జూన్ 7న బదిలీ వేటు, మధ్యలో తనపై సస్పెన్షన్, హైకోర్టులో పిటిషన్ వేయడానికి రాక వెంటనే తిరిగి హైదరాబాద్కు, తర్వాత 3 రోజులలో ఏసీబీ కేసు, ఇప్పుడు గాలిస్తున్న ప్రయోజనం శూన్యం, అన్నీ తెలుసుకునే దర్జాగా విదేశాలకు. ఇది మొత్తంగా గతంలో గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతడు పారిపోయాడో, అప్పటి ప్రభుత్వ అలసత్వమే దీనికి కారణం అంటూ కూడా ఇక్కడ బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. ఇది మొత్తంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన బ్యాన్ ఐటమ్స్. ఒకసారి సాక్షి వర్షన్ ఏ విధంగా ఉంది, అసలు సాక్షి ఏం చెప్పదలుచుకునేదని ఒక్కసారి చూద్దాం. ఏమిచ్చారు సాక్షిలో అని. వూట్ చేసింది అంటూ ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. చెరువుల్లా పొలాలు, కనుచూపు మేర ఇసుక మేటలే, నోటికాడ ముద్ద నేలపాలు, ఆవిరైన అన్నదాతల ఆశలు. వరదకు సంబంధించి ఏ విధంగా ఇసుక మేటలు కప్పేశాయో పొలాలని, దానికి సంబంధించి హైలైట్ చేశారు. కృష్ణాలంకల్లో కన్నీళ్లు ముంచేసిన బుడమేరు, ఏలేరు వరదతో కకావికలం, వరుసగా వర్షాలు వరదలతో ఉభయ గోదావరి అతలాకుతలం. ఉత్తరాంధ్రలో నాగావళి, వంశధార, విశ్వరూపం, 25,000 ఎకరాల్లో పంట నష్టం, రహదారుల పరిస్థితి దారుణం. ఇసుక మేటలు తొలగించాలంటే రైతన్నపై ఎకరాకు 20,000కు పైగా భారం. నష్టంపై సర్కారు ప్రాథమిక అంచనా 5.93 లక్షల ఎకరాలే, వాస్తవానికి అంతకు మించి నష్టం. అంటే దీనికి సంబంధించి మనం కూడా ఇదే చెప్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఇన్ని ఎకరాలకి లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తోందో, అంతకంటే ఎక్కువగానే, అంతకంటే డబలే ఈ నష్టం జరిగిందనేది మనం కూడా ముందు నుంచి చెప్తున్నాం. మరి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి నష్టపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా చూడాలి. దీనికి సంబంధించి వాళ్ళకి పరిహారం అందేలాగా అయితే చూడాలి. ఇక్కడ మనం ఒక హైలైట్ గమనియాలి. ఈ 3 ఐపీఎస్ల సస్పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ సాక్షి వర్షన్ని మనం క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ ఒక పాయింట్ పెట్టారు. రెడ్ బుక్ కుట్ర, 3 ఐపీఎస్ల సస్పెన్షన్. లోకేష్ రెడ్ బుక్ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందంటూ సాక్షి అయితే చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. ఒకసారి వాళ్ళేం చెప్తున్నారో చూద్దాం. గతంలో న్యాయస్థానం అనుమతితోనే కాదంబరి జేత్వాని అరెస్టు, అయినా అక్రమ అరెస్టు అంటూ సస్పెన్షన్. ఒక్క ఆధారం చూపకుండానే కక్షపూరిత చర్యలు, విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, ప్రభుత్వ పెద్దల కుట్రలో పాత్రదారుల విజయవాడ పోలీసులు, క్యాట్ను ఆశ్రయించిన 3 ఐపీఎస్ అధికారులు. ఏదైతే మనం అంటే ఖచ్చితంగా వీళ్ళ వర్షన్ ఆ విధంగానే ఉంటుంది. కావాలనే చేస్తున్నారు, అది కూడా రెడ్ బుక్లో భాగంగానే చేస్తున్నారంటూ అయితే సాక్షి పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రధాన బ్యాన్ ఐటమ్స్. ఏదైతే మీడియా వాచ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు సంబంధించి ఏ పత్రికల్లో ఏ అంశాలను హైలైట్ చేశారో మనం ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఫైనల్స్ని గెలుస్తామంటూ ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. కాంగ్రెస్కు సంబంధించి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్లో భాగంగా, అంటే గత ఎన్నికలు కేవలం సెమీఫైనల్స్ మాత్రమే, ఈసారి రాబోయే ఎన్నికలు ఫైనల్స్లో ఖచ్చితంగా గెలుస్తాం, సెమీఫైనల్స్లో కూడా ఒక మంచి ప్రదర్శన ఇచ్చామనేటువంటి ఒక వర్షన్ అయితే వినిపించారు. ఇక దాని కిందనే హైడ్రాను జిల్లాలకు విస్తరించాలి అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం. దాన్ని ఒకసారి చూద్దాం. అసలు ఏంటి ఈ జిల్లాలకు విస్తరించేటువంటి క్రమం ఏంటని. చెరువులని తెలియక స్థలాలు కొన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. వారంలో 2 మంత్రులు, నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీ భవన్కు రావాలి. జిల్లాలో పార్టీ కార్యాలయ భవనాలు. తొలి ప్రసంగంలో పిసిసి కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హైలైట్ చేశారు. హైడ్రా ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం అనే దానిని జిల్లాలకు కూడా విస్తరించాలని పిసిసి కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఆయన తొలి ప్రసంగం చేశారు. చెరువుల స్థలాలను తెలియక వాటి పరిసర ప్రాంతాల్లో వాటి పరిధిలో భూములు కొనుగోలు చేసిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నన్ని ఆస్తులు ఎవరికీ లేవు, ఆ పార్టీల నేతలు వాటిని ఇచ్చారు అంటూ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అంటే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నారు కొత్త పిసిసి అధ్యక్షుడు. ఏవైతే హైడ్రాకు సంబంధించినటువంటి కట్టడాలను కూల్చేస్తున్నారో అవి అసలు అక్రమాస్తులు, లేకపోతే అవి అసలు బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయని తెలియక కొంతమంది మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే అక్కడ ఫ్లాట్స్ కొన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలి. తద్వారా ఒకవైపు పేదలకి, మధ్యతరగతి వాళ్ళకు మంచి చేసిన వాళ్ళం అవుతాం, బడాబాబులకు సంబంధించి శిక్షించిన వాళ్ళం అవుతాం అనేటువంటి
ఒక వర్షన్ అయితే వినిపిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవి. ముందు నుంచి మనం అనుకుంటున్నాం అంటే పేదవాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి మరొక మార్గం చూపించి ఇవి కూల్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు కూడా అదే అన్నారు. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు ఇక్కడ. కేజ్రీవాల్ రాజీనామాస్త్రం అంటూ. కేజ్రీవాల్ రాజీనామాకు సంబంధించి దాదాపు అన్ని ప్రధాన పత్రికలు కూడా కవర్ చేస్తున్నాయి. ఆయన నిన్న చేసినటువంటి కామెంట్స్ కొంత దేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. ఢిల్లీ రాజకీయాల్లో ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఊహించినటువంటి ఒక పరిణామంగానే దాన్ని చూడాల్సి ఉంటుంది. అంటే రాబోయే 6 నెలల్లోని ఎన్నికలు ఉన్నప్పటికీ కావాలనే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు భాగంగా కేజ్రీవాల్ ఈ విధంగా చేస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. కేవలం తనపై వచ్చినటువంటి ఆరోపణలకి ప్రజలే సమాధానం చెప్పాలంటూ చేసినటువంటి రాజీనామా ప్రకటనగా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది కొంత హైలైట్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా జైత్వాన్ని అక్రమ అరెస్టులో 3 ఏపీ ఐపీఎస్లపై వేటు అంటూ ఏపీలో జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ఈనాడు ఇక్కడ కూడా బ్యాన్ ఐటమ్ ఇచ్చింది. ఒకసారి తెలంగాణ సాక్షిలో ఏమేమి హైలైట్ చేశారు, తెలంగాణ సాక్షిలో ఏ అంశాలని ప్రధానంగా తీసుకున్నారని ఒక్కసారి గమనిద్దాం. ప్రధానంగా సాక్షిలో మా జోలికి వస్తే ఊరుకోం, వచ్చిన వారికి ఇక మూడినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక అంటూ ప్రధానంగా తెలంగాణ సాక్షిలో ఇచ్చినటువంటి బ్యాన్ ఐటమ్ని మనం చూస్తున్నాం. అసలు ఏమేమి చెప్పారో ఒక్కసారి చూద్దాం. కొందరు సన్నాసులు మనవాళ్ళు ఇంటికి వస్తామన్నారు, మనవాళ్ళే అక్కడికి వెళ్ళారు. చింతపండు అయ్యాక మనమే వచ్చి దాడి చేశామంటున్నారు, ఎందుకు రమ్మనాలి అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే హైలైట్ అవుతున్నాయి. ఎస్, మొత్తంగా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళకి సంబంధించి గాంధీ వర్సెస్ అతనికి సంబంధించినటువంటి అంశంలో కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. మీరే రెచ్చగొట్టి మేము ఇంటి ముట్టడికి వెళ్తే దాన్ని మేమేదో తప్పు చేసినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రెచ్చగొడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు అనేటువంటి ఒక హెచ్చరికనైతే ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఇచ్చారు. అయితే కొంత ఇటువంటి వ్యాఖ్యలు కాకుండా సద్దుమణిగే వ్యాఖ్యలు చేస్తుంటే బాగుంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితేనే ఈ విధంగా జరిగిందని రేవంత్ రెడ్డి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారని మరికొంతమంది చెప్పేటువంటి వాదన. ఇది ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించి ఇక ఒక్కసారే ఎక్కువ, రెండోసారి పగటి కలే ఏదైతే హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఇక్కడ హైలైట్ చేశారు. రైతు రుణమాఫీపై అన్ని అబద్ధాలే, నేను పొడుగున్నా అంటున్నావు, నిన్ను లిల్లీ పుట్ అనాలా, సీఎం అబద్ధాల బురదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రేవంత్పై హరీష్ ఫైర్. హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ని కూడా హైలైట్ చేశారు. ఇది మొత్తంగా సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా ఇచ్చినటువంటి ఐటమ్స్. ఇక మరొక ఐటమ్ కూడా ఇచ్చారు ఇక్కడ. సాగర్ ఎడమ కాల్వ వారంలోగా పునరుద్ధరణ, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు, ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రింబవళ్ళు పనులు జరగాలి అంటూ మంత్రి ఉత్తమ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిని కూడా హైలైట్ చేశారనే చెప్పుకోవాలి. మొత్తంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి కొంత మిగులు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. ఖచ్చితంగా చిన్న ప్రాజెక్టులనే పూర్తి చేస్తే తెలంగాణకు పెద్ద ఎత్తున లాభం చేకూరే అవకాశం ఉంది. ఇటు సాగునీటిలో కావచ్చు, త్రాగునీటిలో కావచ్చు అనేది కాంగ్రెస్ భావన. అందులో భాగంగానే త్వరితగతిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇక ఒక్కసారి వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో ఏ అంశాలు హైలైట్ చేశారనేది ఒక్కసారి మనం గమనిద్దాం. వెలుగులో ప్రధానంగా బ్యాన్ ఐటమ్ అయితే నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని హైలైట్ చేశారు. 3 నెలల్లో స్థానిక ఎన్నికలంటూ ఆయన పేర్కొన్నారు. అంటే ఈ లోపు మరి కులగణన జరుగుతుందా, ఇవన్నీ కూడా చర్చకు రావాల్సినటువంటి అంశాలే. ఈ లోపు కంప్లీట్ చేసి ఎన్నికలకు వెళ్తారనేటువంటిదే చాలామంది కూడా భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా స్థానికంగా ఎవరిని నిలబెట్టాలో, వాళ్ళ పార్టీలో ఎవరు మద్దతుగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఇప్పటికే ఒక అంచనాకు వస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు, అప్పట్లోగా బీసీ కులగణన పూర్తి చేస్తామంటూ అయితే చెప్తున్నారు. ఇక ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ, రాబోయే పంట నుంచే సన్నవడ్లకు 500 బోనస్, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన, రాజీనామా చేస్తారన్న హరీష్ ఎక్కడ దాక్కున్నాడు, ఇది ప్రజాప్రభుత్వం, రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెసే అధికారం, రాహుల్ను ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని వ్యాఖ్య, పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్. ఇది మొత్తంగా రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే నిన్న పీసీసీగా బాధ్యతలు చేపట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరూ చేసినటువంటి కామెంట్స్ అయితే హైలైట్ అవుతున్నాయి.
2 రోజుల్లో రిజైన్ చేస్తా అంటూ మళ్ళీ ఇక్కడ దాదాపు నేను చెప్పినట్లుగా అన్ని ప్రధాన పత్రికల్లో ఏదైతే కేజ్రీవాల్ చేసినటువంటి రాజీనామా వ్యాఖ్యలు అయితే హైలైట్గా నిలుస్తున్నాయి. చూద్దాం మరి అసలు ఏం జరగబోతోందో అంశంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా గమనిస్తారు. మరి రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే అప్పుడు ఢిల్లీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? ఇతర ముఖ్యమంత్రి ఎవరైనా పెడతారా ఆ పార్టీ నుంచి, లేకపోతే డైరెక్ట్గా ఎన్నికలకు వెళ్తారా? ఎన్నికలకు వెళ్తే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలిస్తే ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అసలు భవిష్యత్తులో ఎటువంటి మలుపులు తిరగబోతోంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశాలే. ఇక నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు వందే భారత్ అంటూ మరొక చిన్న బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలును ప్రధాని మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ సీఎం హాజరు కానున్నారు. మొత్తంగా ఈరోజు నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వందే భారత్ రైలు ఏదైతే ఒకటి ఉందో దాన్ని వర్చువల్గా అయితే ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీంతో పాటుగా విశాఖ దుర్గ్ ఎక్స్ప్రెస్ కూడా ప్రారంభించబోతున్నారు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 కొత్త వందే భారత్ రైళ్లు అయితే రాబోతున్నాయి. ఇక నేడు రాజీవ్ విగ్రహావిష్కరణ, ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారో సెక్రటేరియట్ ముందు, దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పలు వ్యాఖ్యలు చేసింది. అంటే మేము అధికారం లేక వస్తే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటే ఇప్పటికే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి రాజకీయంగా పెద్ద దుమారం రేగిందని చెప్పుకోవాలి. కాకపోతే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం అంటూ కాంగ్రెస్ అయితే చెప్తోంది. అందులో భాగంగానే ఈరోజు అయితే దాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇక భవిష్యత్తు కాలంలో చూడాల్సిందే. మరి ఒకవేళ ఇతర పార్టీ అధికారం లేకొస్తే ఏమవుతుందో, వీళ్ళే కొనసాగుతారు, అవన్నీ కూడా మన చేతుల్లో లేదు, భవిష్యత్తులో ప్రజల చేతుల్లో ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు అంటూ 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదంటూ మంత్రి ఉత్తమ్ చేసినటువంటి కామెంట్స్ని అయితే హైలైట్ చేశారు. కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు, రాజకీయ దురుద్దేశంతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు, నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం 10,300 కోట్లు, కేంద్రానికి వరద నష్టంపై నివేదిక సమర్పించడం, విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని వెల్లడి, సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్ నగర్లో ఆయన పర్యటన. మొత్తంగా ప్రాజెక్టులకు సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఒక గడువులోగా అంటూ చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు వీళ్ళు తీసుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ చిన్న చిన్న ప్రాజెక్టులు, అంటే కొంత మిగిలిపోయాయో, అంటే గతంలో చాలా వరకు కన్స్ట్రక్ట్ చేసి 80%, 90% గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి మొత్తం ప్రాజెక్టులను అక్కడికక్కడ వదిలేసి కేవలం కాళేశ్వరం పైన కాన్సన్ట్రేట్ చేశారో, ఈ మిగిలిపోయినటువంటి 20%, 10% ఇవన్నీ కంప్లీట్ చేస్తే తెలంగాణకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ అయితే చెప్తోంది. ఇక మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలంటూ జస్టిస్ హిమా కోహ్లీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు, చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జీలే నిర్వహించాలా, బెంచ్ ఏర్పాట్లో లింగ వివక్ష హేయమైన చర్య, కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు, జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని వ్యాఖ్య. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను అయితే హైలైట్ చేశారు. ఇది మొత్తంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో ప్రధానంగా ఉన్నటువంటి బ్యాన్ ఐటమ్స్ అని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇటు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ అయితే ఇక్కడ తెలంగాణలో బాధ్యతలు స్వీకరించారు. మరి ఆయన ఎటువంటి రాజకీయ పందాతో ముందుకు వెళ్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశమే. ఇది ఇవాల్టి మీడియా వాచ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.